ఆస్ట్రేలియాలో రీసెంట్‌గా జరిగిన టెర్రర్ అటాక్ సిడ్నీలో బాండీ బీచ్ అనే ఒక లొకేషన్‌లో జరిగింది ఇది. అసలు వాళ్ళెవరు? ఏం జరిగింది? అసలు దీని వెనకాల ఉన్న వాళ్ళెవరు? ప్రతీదీ గూడా మాట్లాడుతాను. వీడియో చివరి వరకు చూడండి. హాయ్ మైసెల్ఫ్ పవన్ రుద్రవీర్ షణ్ముఖ. వెల్కమ్ టు ఛానల్ పవన్ సనాతని. ఇట్లానే ఎవ్రీడే కరెంట్ అఫైర్స్, పొలిటికల్ పాలిసీస్, జియో పాలిటిక్స్ ప్రతి దాని మీద వీడియో వస్తది. ఎవ్రీడే ఒక వీడియో వస్తది. సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. నాకు చాలా హెల్ప్ అవుతది. సో టాపిక్‌లోకి వెళ్ళిపోతే ఆస్ట్రేలియా సిడ్నీలో బాండీ బీచ్ అనే ఒక లొకేషన్లో ఆర్చర్ పార్క్ ఉందన్నమాట. ఆ పార్క్లో ఏంటంటే ఒక ఈవెంట్ జరుగుతుంది. ఆ పార్క్లో చనూకా బై ద సీ అనే ఒక ఈవెంట్ చేసుకుంటున్నారనమాట జనం. 6:48 ఆ టైంకి అనుకుంటా ఈవినింగ్. సడన్ గా ఫైరింగ్ స్టార్ట్ అవుతుంది. ఇద్దరు వస్తారనమాట గన్నులు పట్టుకొని. సజీద్ అక్రమ్ అండ్ నవీద్ అక్రమ్ అని ఇద్దరు వస్తారనమాట. వీళ్ళిద్దరూ కూడా తండ్రి కొడుకులు. మళ్ళీ చూడండి, సజీద్ అక్రమ్ ఏమో 50 సంవత్సరాలు, నవీద్ అక్రమ్కి ఏమో 24 years. తండ్రి కొడుకులు ఇద్దరు. అయితే వీళ్ళిద్దరూ వచ్చి షూట్ చేయడం మొదలు పెడతారు 2 గన్స్ పట్టుకొని. అయితే ఆ షూటింగ్లో 16 మంది చనిపోయారు రిపోర్టెడ్గా అని ఈరోజు చెప్తున్నారు. దాంట్లో 10 సంవత్సరాల పాప కూడా ఉంది. 10 సంవత్సరాల పాప, చిన్న పాప. అయితే దీంట్లో దగ్గర 40 మంది వరకు ఇంజ్యూర్ అయ్యారు అని చెప్తున్నాడు. దీంట్లో మనం గమనించవలసిన విషయం ఏంటంటే, ఈ ఫైరింగ్ జరుగుతున్నప్పుడు ఒక బ్రేవ్ మ్యాన్ 43 సంవత్సరాల అహ్మద్ అనే ఒక అతను వెళ్ళి ఒకడిని పట్టుకొని వాడి చేతిలోంచి గన్ లాక్కుంటాడు అనమాట. ఒక షూటర్ చేతిలోంచి గన్ లాక్కొని ఆ ఫైరింగ్ ఆపడానికి చూస్తాడు అనమాట. ఎంతో మంది ప్రాణాలు కూడా కాపాడబడ్డాయి దానివల్ల. పోలీసులు కూడా వచ్చి ఒక షూటర్ని అయితే మొబిలైజ్ చేయడం జరిగింది. అక్కడికక్కడ వాడిని వేసేసారు, చంపేశారు. అయితే రెండవ షూటర్కి బాగా గాయాలు జరిగినాయి. ఇప్పుడు పోలీస్ కస్టడీలో ఉన్నాడు. వీళ్ళిద్దరు ఇల్లు రెక్కీ చేసి బయట అక్కడ ఉన్న కారు వాళ్ళ ఇల్లు కూడా రెక్కీ చేస్తే తెలిసింది ఏంటంటే కొన్ని ఎక్స్ప్లోజివ్స్ కూడా ఉన్నాయి. ప్లస్ పాయింట్ ఏంటి ఇక్కడ అనుకుంటే, మంచి సేఫ్ విషయం ఏంటి అనుకుంటే, ఇంకా అప్పటికే ఆ టైంకి ఇంకా అవి బ్లాస్ట్ అవ్వలేదు. అయ్యేలోపే వాటిని తీసుకొచ్చి న్యూట్రలైజ్ చేస్తారనమాట. ఇదొక గుడ్ న్యూస్ అనమాట. ఆస్ట్రేలియన్ ప్రైమ్ మినిస్టర్ కూడా దీని మీద రియాక్ట్ అయ్యారు. ఇట్లాంటివన్నీ కూడా మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. 1996 నుండి చూసుకుంటే ఈ రోజు జరిగింది హిస్టారికల్గా 1996 తర్వాత ఈ రోజుకి ఇది ఒక పెద్ద ఇన్సిడెంట్ కింద పరిగణించారన్నమాట వీళ్ళు. ఇది ఒక తీవ్రవాద దాడి అని వాళ్ళు చెప్పేశారు. ఇది కన్ఫర్మ్ తీవ్రవాదులు చేసిన దాడే, తీవ్రవాదమే అని చెప్పి వాళ్ళు అనౌన్స్ చేశారన్నమాట. అక్కడ ఉన్న ఐ విట్నెసెస్ కూడా దాన్ని లైవ్లో చూసిన వాళ్ళు కూడా చెప్పారు, బాబాయ్ మాకు భయం వేసేసింది. వెంటనే సడన్గా ఈ పార్టీ పెట్టుకొని మేము ఒక హ్యాపీ మూడ్లో ఉంటే ఒకేసారి ఆ గన్ ఫైర్ విని అట్లా మా ముందు కొంతమందిని చంపేస్తుంటే, కాల్ చేస్తుంటే చాలామంది పారిపోయారు చాలామంది. అయితే అక్కడ ఆస్ట్రేలియాలో ఉన్న జూయిష్ పీపుల్ ఎవరైతే ఉంటారో దానికి సంబంధించిన లీడర్స్ కొంతమంది ఉంటారు కదా, వాళ్ళు కూడా చెప్పారనమాట, ఇది అసలు ఇట్లా జరుగుతుంది అనుకోలేదు, మా మీద ఇట్లా అటాక్ చేస్తారు అనుకోలేదు, ఈ సేఫ్టీ అండ్ ట్రస్ట్కి డీప్ వైలేషన్ చేసినట్టే అని చెప్పుకుంటూ వచ్చారనమాట. ఇప్పుడైతే ఆన్ గోయింగ్ ఇన్వెస్టిగేషన్ అయితే జరుగుతుంది. ఒక దీంట్లో ఉన్న ఒక అటాకర్ ఎవడైతే ఉన్నాడో ఆల్రెడీ ఆస్ట్రేలియన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్లో వీడి రికార్డ్ అనేది ఉందంట. యాక్చువల్గా ఆల్రెడీ దాంట్లో ఉన్న ఒక షూటర్ది రికార్డ్ ఏదైతే ఉందో, మరి ఇంకా ఇన్వెస్టిగేషన్ జరుగుతుందని చెప్తున్నారు. చూద్దాం ఎక్కడి వరకు వెళ్తుంది ఇష్యూ, ఏం జరుగుతుందని. అయితే ఇప్పుడు ప్రజెంట్ ఈ మొత్తం ఇన్సిడెంట్ అని పక్కన పెట్టుకుంటే చాలామంది ఇప్పుడు ఏమంటారంటే, ఇస్లాం పేరు మీద దాడులు జరుగుతున్నాయి, ముస్లిమ్స్ పేరు మీద దాడులు జరుగుతున్నాయి, ఇస్లాం అండ్ టెర్రరిజం ఒక్కటే, ఇట్లా అని చెప్తూ ఉంటారు. నేను ఒకటైతే ఒప్పుకుంటా, తీవ్రవాదం చేసే చాలామంది 99% ఆఫ్ ద పీపుల్ అనొచ్చు వాళ్ళందరూ కూడా ముస్లిమ్సే. కానీ ఇక్కడ ఒక ఇన్సిడెంట్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. అక్కడ ఎవరైతే కాపాడడానికి వచ్చారో ఒక గన్ షూటర్ ఉన్నాడు కదా, ఆ షూటర్ని మొబిలైజ్ చేసి వాడిని పట్టుకొని వాడి చేతిలోంచి గన్ లాక్కున్న అతను కూడా ముస్లిమే. అట్లా అని ముస్లిమ్స్ అందరినీ ఒకేలా చూడాలి అని నేను చెప్పట్లే. చెడ్డ ముస్లిమ్స్ ఉన్నారు, మంచి ముస్లిమ్స్ ఉన్నారు. ఈరోజు ఆ ముస్లిం కనుక వాడు ముస్లిమే కదా, అతను వెళ్లకుండా ఉండుంటే ఎంతోమంది ప్రాణాలు పోయేవిగా, అతను కాపాడలేదా? అతనికి కూడా గాయాలు జరిగినాయి. అంటే అతను ముస్లిం అయి ఉండి నిజంగా వేరే ముస్లింని సింపతైజ్ చేసే విధంగా ఉంటే వెళ్ళి గాయాలు చేసుకోవాలని ఎందుకంటాడు? అందరు ముస్లిమ్స్ని సింపతైజ్ చేయట్లేదు. ఒక ముస్లిం కాపాడాడు కాబట్టి మిగిలిన ఇద్దరు మంచోళ్ళు అంటే నో, వాళ్ళు లుచ్చానా కొడుకులే. టెర్రరిస్ట్ అటాక్ చేసిన ప్రతి ముస్లిము కూడా చెడ్డోడే. కానీ ఒక మంచివాడిని పట్టుకొని చెడ్డవాడిని సింపతైజ్ చేయకండి, ఒక చెడ్డవాడు చేసిన పనికి మంచివాడిని అంటించకండి. రెండూ చేయకూడదని చెప్తున్నా. అదవుతుందా? రెండూ ఉండకూడదు. మంచివాడికి గౌరవం దక్కాలి. ఇట్లాంటి నా కొడుకులు తీసుకెళ్ళి తోలు చేయాలి. రెండిట్లాగే ఉండాలి. అప్పుడే బ్యాలెన్స్ ఉంటుంది. ఇప్పుడు వాడెవడో చేసిన దానికి నా పక్కింట్లో ఉన్న ముస్లింని నేను తిట్టాలి అంటే అది లాజిక్ కాదు కదా. అక్కడెక్కడో ఒక తీవ్రవాద దాడి జరిగింది, అక్కడ ఉన్నది ముస్లిమే. ఆ ముస్లిం చేసిన చెడ్డ పనికి ఈ పక్కన నా పక్కింట్లో ఉన్న ఒక ముస్లింని నేను తిట్టాలి అంటే దట్ డజంట్ మేక్ సెన్స్. సో
తీవ్రవాదం అనేది ఒక రిలీజియన్ పేరు మీద చేస్తున్నారు, అండ్ దట్ ఈస్ ఇస్లాం. వీ నీడ్ టు యాక్సెప్ట్ దట్. బట్ నాట్ ఎవ్రీ ముస్లిం ఈస్ డూయింగ్ ఇట్. ఈరోజు నా పక్కన ఎంతోమంది ముస్లిమ్స్ ఉన్నారు, వాళ్ళందరూ తీవ్రవాద దాడులు చేయట్లేగా. వాళ్ళందరూ చంపాలని నన్ను చంపేచ్చు కదా, నేను హిందూనే కదా, మా లొకాలిటీలో ఉన్న హిందువులందరూ లేపేయచ్చు కదా. సో మంచివాడికి గౌరవం ఇవ్వండి. ఇట్లాంటి నా కొడుకులు తీసుకెళ్ళి తోలు ఒలిచేయండి. ఈరోజు ఇండియాలో కూడా ఎన్నో తీవ్రవాద దాడులు జరిగినాయి, మొన్న బాంబ్ బ్లాస్ట్ జరిగింది, ఇట్లాంటి ఇష్యూస్ జరుగుతూ వచ్చినాయి. కానీ ఏం చెప్తున్నానంటే, ఒక మంచివాడికి దక్కే గౌరవం దక్కాలి. 10 మంది చెడ్డవాళ్ళు ఉన్నా సరే వాళ్ళకి దక్కాల్సిన పనిష్మెంట్ వాళ్ళకి దక్కాలి. కానీ ఆ 10 మంది చేసిన తప్పుకి ఒక్క మంచి ముస్లిం కూడా ఎఫెక్ట్ అవ్వకూడదు. ఇండియాలో ఒక్క మంచి ముస్లిమే ఉన్నాడు అనుకుందాం, ఈరోజు ఒక్కడే ఉన్నాడు, వాడికి కూడా జరగాల్సిన న్యాయం జరగాలి. కానీ మిగిలిన కొడుకుల్ని తోలు ఒలిచేయండి. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, జై హింద్, జై భారత్.